ఐ లవ్ ఎంబీయూ. సో జనరల్లీ మనం ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ విజయవాడ, ఐ లవ్ కాకినాడ, ఐ లవ్ రాజమండ్రి ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఐ లవ్ ఎంబీయూ, మోహన్ బాబు యూనివర్సిటీ అనమాట. ఇదే ఒక చిన్న ప్రపంచం, ఒక మినీ ప్రపంచంలా ఉంది. మేబీ దీన్ని మినీ ఒక వరల్డ్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, మినీ యూనివర్స్ అని ఏమైనా చెప్పొచ్చేమో బేసికల్లీ. సో ఈ రోజు మనం ఎంబీయూని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సో జనరల్లీ మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మనం ఈ మధ్య బాగా కాంట్రవర్సీలు ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో కాంట్రవర్సీస్ ఎలా ఉన్నా అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం, ప్లేస్ ఎలా ఉందని చెప్పి బయటకు వస్తే ఇప్పుడు తెలిసిందనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది లిటరల్లీ. అంటే కాంట్రవర్సీస్ ఎలా ఉన్నా నాకు తెలియదు కానీ అక్కడ ఒక కొటేషన్ ఉందన్నమాట, బిలీవ్ దెర్ ఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. సో అలాగే అనమాట, చాలా బాగుంది యూనివర్సిటీ అయితే. ఒక అంటే ఐ మీన్ మోహన్ బాబు గారు యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయో మనందరికీ తెలుసు. కేజీ నుంచి పీజీ వరకు, అంటే చిన్న పిల్లాడు కిండర్ జాయ్ దగ్గర నుంచి, కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గర నుంచి పీజీ వరకు, అంటే వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉందన్నమాట. సో ఒక మనిషి ఇక్కడ జాయిన్ అయ్యి ఒక బిడ్డ పుట్టితే ఇక్కడికి పంపించి వాడు ఎదిగి జాబ్ చేసుకునే వరకు ఇక్కడే చూసుకుంటారనమాట. సో అదనమాట. సో ఇక్కడ మెయిన్లీ ప్రత్యేకతలు ఏంటంటే మోహన్ బాబు గారు రెండు మాటలు చెప్పారు. ఒకటి, లైబ్రరీ అంట. ఏషియాలోనే ఎంత అద్భుతమైన, ఎంత మంచి లైబ్రరీ ఫెసిలిటీ ఎక్కడా లేదు, ఏ యూనివర్సిటీలో లేదు అని చెప్పి ఆయన పకడ్బందీగా చెప్పారు. మేము కూడా లైబ్రరీ అయితే చూసాం, మీరు కూడా విజువల్స్లో చూస్తూ ఉంటారు. నిజంగా లైబ్రరీ చాలా బాగుంది. డిజిటల్ లైబ్రరీ ఎస్పెషల్లీ, అంటే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత మెటీరియల్ కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డిజిటల్ లైబ్రరీ ఉంది. సో ఏ మెటీరియల్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. పక్కనే ప్రింటర్స్ ఉంటాయన్నమాట. సో ఏ మెటీరియల్ అయినా మనం ప్రింట్ తీసేసుకోవచ్చు. సో ప్రింట్కి కూడా కాస్ట్ లేదన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లైబ్రరీస్ చూసాం, చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ రౌండ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. రౌండ్ టేబుల్స్ ఉన్నాయి, బాయ్స్కి సెపరేట్గా, గర్ల్స్కి సెపరేట్గా. సో వీళ్ళు ఎక్కువగా పాటించేది ఏంటంటే డిసిప్లిన్ అనమాట. సో ఈ ఎంబీయూ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడ కూడా అమ్మాయి అబ్బాయి ప్రేమ ఇలాంటివి కనిపించకూడదు. మీరు బయటికి వెళ్ళాక ఏమైనా చేసుకోండి, బట్ నా పిల్లలుగా మీరు లోపల అడుగు పెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం ప్రేమ గీమ జాంతానే అని చెప్పి మోహన్ బాబు గారు అయితే చెప్పారనమాట. సో అదైతే చూసాం. అండ్ మోర్ ఓవర్ లైబ్రరీలోనే స్పెషల్లీ డిస్కషన్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు కొంతమంది గ్రూప్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మనలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఒక్కరే చదువుకోలేం. సో గ్రూప్గా డిస్కస్ చేసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం పెట్టినట్టు అనిపించింది నాకు. బట్ ఐ మీన్ మెరిట్ స్టూడెంట్స్ కూడా గ్రూప్ డిస్కషన్స్ బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ విషయంలో ఏం చేస్తారంటే చాలామంది గ్రూప్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ. సో దానికోసం పెట్టినట్టున్నారు గ్రూప్ డిస్కషన్ రూమ్ ఒకటి, చాలా బాగుంది. సో లైబ్రరీ అయితే చాలా బాగుంది సీరియస్లీ. ఐ మీన్ నియర్లీ ఒక 3 floors ఉందన్నమాట. 3 floors లైబ్రరీ, చాలా బాగుంది. అద్దాల మేడ అంటారు కదా, అద్దాలతోనే ఉందన్నమాట మేడ. సో లైబ్రరీతో పాటు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేది క్యాంటీన్ అనమాట. సో ఇటు చుట్టుపక్కల పరిసరాలు మనకు తెలుసు కదా, ఈ ఏరియాలో అంత ఫుడ్ అంత గొప్పగా అయితే అవైలబుల్గా ఉండదు. అండ్ బయట 70 రూపీస్ 80 రూపీస్ ఒక ప్లేట్ మీల్స్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడికి వస్తే ఈ లోపల ఏంటంటే 50 రూపీస్ బిలో, లైక్ 40 to 50 మధ్యలో ఉంటుందంట ఒక ప్లేట్ మీల్స్. అండ్ మోర్ ఓవర్ ఆ ప్లేట్ మీల్స్ కూడా లైక్ ఏంటంటే రోజుకి, ఈ రోజు నేను వచ్చాను కాబట్టి నేను ఎంతమంది తిన్నారు అని నేను అడిగితే 12,000 స్టూడెంట్స్ నిన్న ఒక్కరోజు తిన్నారంట ఇక్కడ ఫుడ్ అయితే. ఇక్కడ అన్ని చేతులతో తయారు చేయరు, ఏది హ్యాండ్ మేడ్ ఫుడ్ అని కాదనమాట, మొత్తం అంతా మెషినరీ మీదే. ఒక 45 minutesలో 4,000 పీపుల్కి మెషిన్ మొత్తం ప్రిపేర్ చేసేస్తారు అనమాట. లైక్ ఇడ్లీస్ కావచ్చు, పూరి కావచ్చు, అన్ని మనం పిండి వేస్తే రా పిండిని అక్కడ వేసేస్తే అదే ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తుంది, లేదంటే అదే పూరీస్ ప్రిపేర్ చేసి బయటకు వదిలేస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఒకే 45 minutesలో 4,000 పీపుల్కి ఫుడ్ ప్రిపేర్ చేయగలరు. లైక్ ఇక్కడ నేను 12,000 పీపుల్ తినుంటే ఒకవేళ, అంటే ఒక 45 మొత్తం 12,000 మందికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి అయిన టైం ఎంత అంటే 2 గంటల 15 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాల్లో 12,000 మందికి వంట చేశారంటే అబ్బా ఏమనుకోవాలి, అన్నదాత సుఖీభవ అంటారు. బట్ ఓకే, ఎనీవే, బట్ క్యాంటీన్ అయితే చాలా గొప్పగా చెప్తున్నారు వాళ్ళు. అంటే మంచి హైజీనిక్ ఫుడ్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం, చాలా లో బడ్జెట్లో మా స్టూడెంట్స్ కోసం అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు అనమాట. అండ్ మనకు తెలుసు కదా మోహన్ బాబు గారు అంటే కొడతారు, తిడతారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారని. ఆయన కూడా గర్వంగా చెప్తున్నారు, ఎందుకంటే నా పిల్లల్ని నేను చాలా స్ట్రిక్ట్గా పెంచుతాను, వాళ్ళు ఎప్పుడూ కూడా అటు ఇటు అవ్వకూడదు. రేపు పొద్దున్న బయటికి వెళ్ళిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వెళ్ళిన విద్యార్థి
తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేసినట్టే, నా కూతురు తప్పు చేసినట్టే. కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని చెప్పి మోహన్ బాబు గారు చెప్తున్నారనమాట. క్యాంపస్ అయితే నియర్లీ అంటే మొత్తం అంతా చూసాం. చాలా బాగుందనమాట. ఒక మినీ ప్రపంచం, అంటే అందమైన ప్రపంచం. దట్టు ఏంటంటే ఇల్లులు ఎక్కడెక్కడ చూసిన ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్‌లో డిజైన్ చేసి ఉందనమాట. అంటే ఇంటీరియరే కాదు, అవుట్ సైడ్ కూడా చాలా బాగున్నాయి. లైక్ కొన్నేమో పెంకుటిల్లుల్లా కనిపిస్తున్నాయి ఆ మోడల్స్. కొన్నేమో లైక్ ఏంటంటే ఒకటేమో ఇండియన్ స్టైల్‌లో ఉంటే, ఇంకొకటి వెస్టర్న్ స్టైల్, ఇంకొకటి స్విట్జర్లాండ్ కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు. రకరకాల స్టైల్స్‌నన్నీ అడాప్ట్ చేసి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి చేశారనమాట. అండ్ మీరు చూసిన ఇందాక నేను అద్దాల మేడ అన్నాను కదా, మీరు నమ్మకపోవచ్చు. అదిగోండి అద్దాల మేడ కనిపిస్తుంది కదా. ఇందులో 3 ఫ్లోర్స్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆ 3 ఫ్లోర్స్ లైబ్రరీ బుక్స్‌తో నిండిపోయింది. అండ్ ఎలాగో మోహన్ బాబు గారు యూనివర్సిటీ కాబట్టి కన్నప్ప బుక్స్ కూడా అక్కడక్కడ కనిపించినాయి. మేము కొంచెం కకృతిపడి చూసాం అనమాట. అది ఇంకా మనం మిగిలిన ప్లేసెస్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. లోపల కూడా ఎలా ఉంటుందనేది నేను చూపిస్తబోతున్నాను, రండి. పనిలో పని సినిమా ప్రమోషన్స్ కూడా లైబ్రరీలో అయిపోతున్నాయన్నమాట. ఇది కన్నప్ప వాల్యూమ్ 1 బుక్ అంట, వాల్యూమ్ 2 బుక్. లైక్ ఏంటంటే ఇవి యానిమేటెడ్ స్టైల్‌లో. చిన్నప్పుడు మనం అదే కార్టూన్ బుక్స్ చదివేవాళ్ళం కదా. దీన్ని ఏమంటారు, చిన్నప్పుడు యానిమే బుక్స్ అంటారో, కార్టూన్ బుక్స్ అంటారో నాకు తెలీదు గానీ, ఐడియా లేదు కానీ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు. ట్వింకిల్ ఇలాంటివి. సో ఈ కైండ్‌లో అయితే సూపర్ హీరో బుక్స్ లాగా కన్నప్ప బుక్ అయితే రిలీజ్ చేశారనమాట. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. మరి ఇంకెన్ని వాల్యూమ్స్ వచ్చినాయో ఇంకా తెలీదు గానీ, ఎన్ని వాల్యూమ్స్ ప్లాన్ చేశారో తెలీదు గానీ 2 వాల్యూమ్స్ అయితే మనకి అవైలబుల్. చూసారు కదా, ఇప్పటిదాకా చూసిన బుక్స్ అన్నీ అకాడమిక్సే మోస్ట్‌లీ. పైన అయితే మాత్రం చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ నాలాంటోళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా సరదాగా విజిట్ చేసినా, లైక్ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్ పేరెంట్స్ ఎవరైనా వచ్చినా బాగుందన్నమాట. లైక్ ఓన్లీ అకాడమిక్ బుక్సే కాకుండా చాలా ఇంపార్టెంట్ బుక్స్, ఇంట్రెస్టింగ్ బుక్స్ కూడా పైన అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనందరికీ తెలుసు కదా, మంచు ఫ్యామిలీ అనగానే ఆర్టిస్టులు, వాళ్ళందరూ ఆర్టిస్టులు. బట్ ఇక్కడ కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఈ ఆర్ట్‌లు అనమాట. మొత్తం ఈ లైబ్రరీ మొత్తం ఈ ఆర్ట్‌లతో నిండిపోయింది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క ఆర్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే. మేబీ ఆర్టిస్ట్ అంటే ఒక విలువైన వాడు. అంటే డబ్బుతో పాటు చాలా సంపాదించుకున్నవాడు ఆర్టిస్ట్ అనేవాడు. సో ఆర్ట్‌కి అంత విలువ ఉందని చెప్పడానికో ఏంటో తెలీదు గానీ, మొత్తం లైబ్రరీ మొత్తం చుట్టుపక్కల పెయింటింగ్స్, ఆర్ట్సే ఉన్నాయన్నమాట. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitch Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.